యేసయ్య నామాన్ని మహిమ పరుద్దాం. గట్టిగా గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యని మహిమ. తండ్రి అయిన దేవునికి మహిమ ఘనత ప్రభావములు యేసుక్రీస్తు నామములో కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఒక స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రాంతంలో మరొకసారి ఈ దేవుని బలిపీఠం మీద నిలబడి దేవుని కొరకు మాట్లాడటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అద్భుతమైన అవకాశాన్ని బట్టి తండ్రి అయిన దేవుని నేను యేసుక్రీస్తు నామంలో స్తుతిస్తూ పరిశుద్ధాత్మని సన్నిధిలో నిలబడి స్తుతిస్తున్నాను. మరి ఈ ఫెయిత్ లివింగ్ మినిస్ట్రీస్ ఈ సెకండ్ యానివర్సరీ, ఈ 2వ సంవత్సరపు సభల్లో దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టుకోవటానికి ప్రభు ఇచ్చిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా. సో ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఇంతవరకు చక్కటి పాటలు కీర్తనలు పాడి, అలాగే మీరు కూడా దేవుని సన్నిధిలో దేవుణ్ణి కొనియాడారు. చక్కటి ఆరాధనలో నడిపించిన సహోదరీలు, ఈ తరంలో యవనస్తుల మధ్యలోనూ అనేక సంఘాలలోనూ దేవుడు బిడ్డలను వాడుకుంటున్నారు. వారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇంకా వారిని దేవుడు గొప్ప రీతిలో వాడుకోవాలని కూడా కోరుకుంటున్నాను. మరి దేవునికి మనమందరము 2 చేతులు చాచి దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆల్రెడీ చక్కగా పాటలు పాడి దేవుని స్తుతించారు కనుక ఇక నేను డైరెక్ట్గా దేవుని వాక్యంలోనికి వెళ్ళాలని ఆశపడుతున్నాను. సో అంతకంటే ముందుగా ఇక్కడ నిలబడినటువంటి నేను ఈరోజు ఈ స్థలంలో నేను దేవుని సువార్త ప్రకటించటానికి నాకు అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి స్తుతులు చెల్లిస్తూ, అలాగే ఈ ప్రాంతంలో పరిచయం చేస్తున్న దైవజనులకు, వారి సంఘానికి మరి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. మరి ప్రియులారా, దేవుని బిడ్డలారా, క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, దేవుడు చాలా మంచివాడు, ఆయన చాలా గొప్పవాడు. ఆయన కృప మనందరి మీద చాలా విస్తారంగా ఉంది. ఇంకా మనం బ్రతికున్నామంటే అది కేవలం దేవుని కృపే అని ఆయనను మనం స్తుతింప బద్దులమై ఉన్నాం. ఈ ప్రాంతంలో అసలు ఈ దైవజనుడు ఎవరో నాకు తెలియదు. ఈ ప్రాంతం కూడా, ఈ బాపట్ల ప్రాంతానికి పరిసర ప్రాంతాల్లో నేను ఆయా సంవత్సరాల్లో వచ్చాను, కానీ ఇక్కడికి రావడం మొట్టమొదటిసారి. ఈ ప్రాంతంలో నేను రావాలని, ఇక్కడ కొంతమందితో దేవుని యొక్క వాక్యాన్ని అందించాలని నా అవసరం ఇక్కడ ఉందని దేవుడు నన్ను ఇక్కడికి నడిపించాడు. హల్లెలూయా. సో ఎవరి కొరకో, ఏ కుటుంబం కొరకో, ఏ బిడ్డ కొరకో దేవుడు నన్ను ఇక్కడికి నడిపించాడు. కాబట్టి మీరందరూ చాలా శ్రద్ధ పెట్టి దేవుడు నాతో మాట్లాడాలి, దేవుడు నాతో మాట్లాడాలి అనే ఆసక్తితో కనుక మీరుంటే, ఆశతో మీరుంటే తప్పకుండా ఆయన మనందరితో మాట్లాడునుగాక. ఆమేన్. నిజంగా దేవుడు ఇక్కడ ఉన్నాడు. మరి దేవుడు వాతావరణాన్ని తన స్వాధీనపరుచుకున్నాడు. ఈ మీటింగ్ దేవుడు అద్భుతకరంగా జరిగించడానికి బలమైన కారణం, ఈ మీటింగ్ కంటే ముందు 50 రోజుల ఉపవాస ప్రార్థనల ఫలితమే ఈరోజు ఈ స్థలములో అద్భుతంగా దేవుని ఆరాధిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా.
సంఘమంతా ఉపవసించి ప్రార్థించారు, దైవజనులు ప్రార్థించారు. వారు చేసినటువంటి ప్రార్థన దేవుడి రోజు వాతావరణాన్ని ఇచ్చి మనలందరినీ ఇక్కడ నిలబెట్టి ఆయన తన నామానికి మహిమ తెచ్చుకుంటున్నాడు. మరి ఈ యొక్క పరిచర్యను చూస్తుంటే మొట్టమొదటి దినాల్లో నేను పరిచర్య ప్రారంభించినప్పుడు మా పరిచర్య ఎలా ఉండేదో అది నాకు జ్ఞాపకం వస్తూ నిజంగా నేను దేవుని స్తుతించాను. హల్లెలూయా. అలాగే ఈ పరిచర్యకు దేవుడు ఈ సంవత్సరం బ్రదర్ దైవజనులకు సంఘానికి ఇస్తున్నటువంటి వర్డ్, దేవుడు ఇస్తున్నటువంటి వర్డ్, ఈ సంవత్సరం దేవుడు ఈ పరిచర్యకి ఇస్తున్నటువంటి వర్డ్ అని చెప్పి ముందుకెళ్ళిపోతాను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. నేను నాటితిని, అపొల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలగజేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలగజేయు దేవునిలోనే గాని నాటు వానిలోనైనను నీళ్లు పోనిలోనైనను ఏమీయూ లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ మాటను ఈ సంఘానికి తెలియజేయమన్నారు. ఈ సంవత్సరం ఈ ఫెయిత్ లివింగ్ మినిస్ట్రీస్ ఈ సంఘాన్ని, ఈ పరిచర్యను దేవాది దేవుడు వృద్ధి కలగజేస్తున్నానని వాగ్దానం చేస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. ఈ పరిచర్యనే కాదు, అనగా ఈ సంఘంలో ఉన్న ప్రతి సంఘ బిడ్డను ఈ పరిచర్యకి ఎవరెవరైతే తమ గుప్పిళ్ళు విప్పి తమ దైవజనునికి అండగా నిలబడి ఉన్నారో, ఈ సంఘానికి ఎంతమంది అయితే సహకారులుగా ఉన్నారో, అలాగే ఈ సభకు ఎంతమంది అయితే వచ్చారో వారందరితోనూ ప్రభు మాట్లాడుతున్న మాట, ఈ సంవత్సరం దేవుడు మిమ్మును వృద్ధి చేయబోతున్నాడు. ఆమేనన్న వాళ్ళకు మాత్రమే వృద్ధి. ఫస్ట్ చెప్పిన వాళ్ళకే. అంటే మీకు దేవుని వాక్యం పట్ల, దేవుని మాట పట్ల మీకు నమ్మకం లేదు. నమ్మకం కలిగిన వారు మౌనంగా ఉండకుండా దేవుని స్తుతిస్తారు. చెబుదాం ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, భలో యేసు మహారాజుకే. సో ఈ పరిచర్యకు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను మీరు తుదకు మహా అభివృద్ధి పొందబోతున్నారు. ఆమేన్. సో ఈ పరిచర్యను దేవుడు అనేక ప్రాంతాలకు తీసుకొని వెళ్ళబోతున్నాడు. దైవజనుని దేవుడు బలంగా వాడుకోబోతున్నాడు. మరి ఇక్కడే కాదు, అనేక ప్రాంతాల్లో కూడా అనేక బ్రాంచులను కూడా దేవుడు ఈ పరిచర్య ద్వారా నియమించబోతున్నాడు. ఈ 2వ సంవత్సరం పూర్తయి 3వ సంవత్సరంలో అడుగు పెడుతుండగానే ఈ పరిచర్య యొక్క సరిహద్దులు విశాలపరచబడబోతున్నాయి. ఆమేన్, హల్లెలూయా. సో బిడ్డలారా, దేవుని సంఘమా, అలాగే ఈరోజు ఈ స్థలంలో కూర్చున్నటువంటి మీ అందరితో మాట్లాడుతుంది మనిషి కాదు, దేవుడే తన దాసుల నుండి మాతో మాట్లాడుతున్నాడని నమ్మితే మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక. సో ఈరోజు ఈ సభలకు, ఈరోజు ఈ గ్రౌండ్లో ఎవరైతే ఉన్నారో, ఒక కుమార్తె గర్భఫలం లేక చాలా రోజుల నుండి మరి చాలా వేదనకు గురైపోయి ఆ బాధను ఎవరికి పంచుకోలేక ఎన్నో సంవత్సరాల నుండి తల్లి నువ్వు వెయిట్ చేస్తున్నావు. అయితే వచ్చే సంవత్సరం ఇదే లివింగ్ ఫెయిత్ మినిస్ట్రీస్
థర్డ్ యానివర్సరీకి 3వ సంవత్సరపు సభలకంతా దేవుడు నీ కౌగిట్లో చక్కటి కుమారుణ్ణి ప్రభు దయచేయబోతున్నాడు. ఆమేన్. ఏ బిడ్డ అయితే గర్భఫలం లేకొచ్చిందో ఆ బిడ్డకు నేను ప్రార్థన చేసుకుంటుండగా దేవుడి మాట తెలియజేయమన్నారు. మరి ఎవరో నాకు తెలియదు, ఏ కుటుంబమో నాకు తెలియదు, వారెవరో నాకు తెలియదు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, ఖచ్చితంగా ఆ బిడ్డ యొక్క గర్భాన్ని తెరిచి చక్కటి కుమారుణ్ణి ప్రభు దయచేయబోతున్నారు. ఆ కార్యాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియమైన దేవుని పిల్లలారా, క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, ఆయన సన్నిధిలో కూర్చున్న దేవుని బిడ్డలారా, ఇంకా ఎవరెవరు ఏ సమస్యలతో వచ్చారో, ఏ బాధతో మీరున్నారో, ఏ ఒడిదుడుకులు మీరు కలిగి ఉన్నారో, ఎలాంటి పరిస్థితుల్లో మీరు చిక్కుకొని ఉన్నారో, సమస్తాన్ని ఎరిగిన దేవుడు నీతో ఉన్నాడని ధైర్యంగా ఉండు. దేవుడు నీతో ఉన్నాడు, దేవుడు నీలో ఉన్నాడు, నీ చుట్టూ ఉన్నాడు, నిన్ను నీ పిల్లలను ఆవరించి ఉన్నాడు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు. ఎందుకంటే క్రీస్తు యేసునందు నువ్వు భద్రం చేయబడ్డావు. ఆమేన్, హల్లెలూయా.